బిగ్ డాటా ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజిటల్ డాటా టాపిక్ చూద్దాం. ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ డాటా ఉంటాయి. యాక్చువల్లీ ఇంట్రొడక్షన్ వీడియోలో మాట్లాడుకున్నాం. స్ట్రక్చర్డ్, అన్‌స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ ఈ 3 టైప్స్ ఆఫ్ డాటా ఉంటాయి. స్ట్రక్చర్డ్ డాటా అంటే డెఫినేషన్ ఫస్ట్ ఎనీ డాటా దట్ కెన్ బి స్టోర్డ్ యాక్సెస్డ్ ప్రాసెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిక్స్డ్ ఫార్మాట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ స్ట్రక్చర్డ్ డాటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డేటాబేస్ తీసుకున్నాం, ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాం డేటాబేస్ స్టోర్ నుంచి. ఈ ఐడీస్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, జెండరు, డిపార్ట్మెంటు, వాటి శాలరీ. సో ఇది ఒక డేటాబేస్ నుంచి ఎంప్లాయీ టేబుల్ ఏ ఫామ్లో ఉన్న ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉన్నాయి, రోస్, కాలమ్స్, ఒక స్కీమా ఫార్మాట్ అవుతుంది. ఏ డేటాలో ఎంటర్ చేసినా ఒక స్కీమా ఉంటుంది. ఆ స్కీమా పరంగా అంత డేటా అంటే ఎంటర్ చేయొచ్చు. సింపుల్గా ఉంటుంది, అండర్స్టాండింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద ఎంప్లాయీ టేబుల్ ఫ్రమ్ ఏ డేటాబేస్. ఓకే, డేటా అనేది 4 పాయింట్స్ చూద్దాం అసలు స్ట్రక్చర్డ్ డేటాలో. ఫస్ట్ వచ్చేసరికి డేటా అనేది అప్పట్లో ఈ టెక్నిక్స్ పాత టెక్నాలజీ అప్పట్లో ఏమైపోయేది, స్ట్రక్చర్ డేటాని స్టోర్ చేయడం కానీ అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది, రా డేటాని స్ట్రక్చర్ డేటాలకు మార్చడం కానీ, స్టోర్ చేయడం కానీ, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేద్దామన్నా. సో ఇది చాలా కష్టమైపోయాయి లాంగ్ బ్యాక్. సో ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల టెక్నిక్స్ కొత్త టెక్నిక్స్ వచ్చినాయి కాబట్టి చాలా సింపుల్గా అయిపోయింది. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అన్స్ట్రక్చర్డ్ డేటా నుంచి, స్ట్రక్చర్ డేటాని స్టోర్ చేయడం సింపుల్ అయిపోయింది. సో అలా దాంతోపాటు ఇంకో పాయింట్ ఏంటంటే ద సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ డేటా ఇంక్రీజ్ అయిన కొద్దీ మనకు ప్రాబ్లమ్ కూడా రైజ్ అవుతుంది అనమాట. ఒక ప్రాబ్లమ్ ప్రతిసారి కొన్నిసార్లు ఇలా జరగచ్చు. స్ట్రక్చర్ డేటా సైజ్ పెరిగిన కొద్దీ మనకు ప్రాబ్లమ్ అనేది వస్తుంది, డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ డేటా అనమాట. అది ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డేటా టేబుల్ అని ఇంతకుముందు చెప్పిన. మన సోర్సెస్ ఆఫ్ స్ట్రక్చర్ డేటా ఏంటిది, హ్యూమన్ జనరేటెడ్ డేటా ఉంటుంది, మిషన్ జనరేటెడ్ డేటా ఉంటుంది. హ్యూమన్ జనరేటెడ్ డేటా అంటే మనము డేటాని జనరేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేటా, నువ్వు ఒక ట్రాన్సాక్షన్ చేస్తావు, క్రెడిట్ కార్డు అంటాను, లేకపోతే చెక్తోను ఏదో ట్రాన్సాక్షన్ చేస్తావు, నువ్వు నీ చేతిలో నువ్వు డేటా అనేది జనరేట్ చేస్తున్నావు. దట్స్ కమ్ అండర్ హ్యూమన్ జనరేటెడ్ డేటా. ఓకేనా. స్ట్రక్చర్ డేటా 2 విధాలు ఉంటాయి సోర్స్, ఒకటి హ్యూమన్ జనరేటెడ్, ఒకటి మిషన్ జనరేటెడ్. హ్యూమన్ జనరేటెడ్లో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేటా అని చెప్పొచ్చు. మిషన్ జనరేటెడ్ డేటా అంటే వెబ్సైట్ రిలేటెడ్ డేటా. ఇప్పుడు ఈ అమెజాన్ వెబ్సైట్ ఉంది అనుకున్నాం, దాంట్లో నువ్వు బ్రౌజ్ చేస్తున్నావు, ఏంటి ఫ్యాన్స్, క్లౌడ్స్ బ్రౌజ్ చేస్తున్నావు. సో వెబ్సైట్ అనేది నీ బ్రౌజింగ్ బట్టి అది డేటా జనరేట్ చేసి కంపెనీ వాడికి ఇస్తుంది, అది పైన వాడికి ఇస్తుంది. దాని పరంగా నీ పైన యాడ్స్ చేస్తాడు, యాడ్స్ చూపిస్తారు, ఆ రిలేటెడ్ యాడ్స్ నీకు కనిపిస్తాయి ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే. సో ఆ వెబ్సైట్ అనేది డేటా జనరేట్ చేస్తుంది. సో ఇట్స్ కమ్ అండర్ మిషన్ జనరేటెడ్ డేటా అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు అన్స్ట్రక్చర్డ్ డేటా వద్దు, ఏదైతే డేటా ఈజ్ ప్రజెంట్ ఇన్ అన్నోన్ ఫామ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. డేటా అనేది అన్నోన్ ఫార్మాట్లో ఉంటే అది అన్స్ట్రక్చర్డ్ డేటా అంటారు అనమాట. సైజ్ ఆఫ్ అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది ఎప్పుడు పెద్దగా ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైం చాలా పెద్దగా ఉంటుంది, అంటే బిగ్ ఉంటుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేద్దామంటే అన్స్ట్రక్చర్డ్ డేటా నుంచి మనం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి అన్స్ట్రక్చర్డ్ డేటా సీసీటీవీ సర్వేలెన్స్. కొన్నిసార్లు సీసీటీవీ సర్వేలెన్స్ చాలా లెంతీ ఉంటుంది, లాంగ్ ఉంటుంది. అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటిది, వీడియో, ఇమేజ్, ఆడియో, ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్ డేటా కిందకి వస్తాయి. సో మనం ఎక్స్ట్రాక్టింగ్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం అనమాట. కొన్నిసార్లు సీసీటీవీ కెమెరా క్వాలిటీ బాగుండదు. అలా ఇక కంపెనీ అనేది చాలా లాట్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది దాని దగ్గర చాలా. ఇప్పుడు మన డేటా అంతా దాని దగ్గర అన్స్ట్రక్చర్డ్ డేటా చాలా డేటా ఉంటుంది. కానీ ఆ అన్స్ట్రక్చర్డ్ డేటా నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలో కష్టం, వాళ్ళకి ఎక్స్ట్రాక్ట్ చేయడంలో కష్టం. అంత పెద్ద డేటా ఉన్నా వాళ్ళ దగ్గర, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉన్నా, చాలా డేటా ఉన్నా వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా టైం టేకింగ్ అండ్ కాంప్లెక్స్ విషయం అనమాట. ఇక సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఆ డేటా లోపల స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటే దాన్ని సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటారు. వీ కెన్ ఈజీలీ సే దట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా ఈజ్ నోన్ యాజ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఎగ్జాంపుల్ వచ్చేసరికి JSON ఫైల్. ఇక కింద నేను రాసిన, ఇక చూడండి, ఇక్కడ మనకు స్ట్రక్చర్డ్ డేటా ఉంది, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంది, అందుకే దీన్ని సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటారు. ఇక్కడ నేను ఒక JSON రాసిన అన్నమాట. JSON ఫైల్ వాళ్ళ పేర్లు, వాళ్ళ నేము, వాళ్ళ సెక్స్, ఏజ్, అట్లా ఇది ఒక రికార్డ్ అట్లా. ఓకే, దీస్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డేటా. క్లాసిఫికేషన్ ఆఫ్ బిగ్ డిజిటల్ డేటా అంటే స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్. స్ట్రక్చర్డ్ అంటే టేబుల్స్, సెమీ స్ట్రక్చర్డ్ అంటే అది కైండ్ ఆఫ్ రా డేటా. సెమీ స్ట్రక్చర్డ్ అంటే వీడియో, ఆడియో, ఇమేజెస్, ఇవన్నీ సెమీ స్ట్రక్చర్డ్. అన్స్ట్రక్చర్డ్ డేటా కిందకి వస్తాయి. సెమీ స్ట్రక్చర్డ్ అంటే కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ స్ట్రక్చర్డ్ ఈజ్ నోన్ యాజ్ సెమీ స్ట్రక్చర్డ్ అంటే.